హలో మై టు ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ బ్లెస్సింగ్స్ ద్వారా మేమందరం చాలా బాగున్నాం. మీ సపోర్ట్ ఎప్పుడు ఇంతే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నేనేం చేయబోతున్నానంటే ఆలూ ఫ్రై కానీ కర్రీ కానీ ఎలా అయిద్దో తెలీదు. ప్రస్తుతానికైతే ఆలుగడ్డలు తీసుకున్నాను, పొటాటో అండ్ ఆలు, ఇంకేమంటారు, ఆలుగడ్డలు. ఆలుగడ్డల్ని శుభ్రంగా నీళ్ళల్లో వేసుకొని కొంచెం ఉప్పేసుకొని నీట్గా కడగాలన్నమాట, శుభ్రం చేయాలి. ఎందుకంటే మీకు తెలుసు కదా, దాని మీద ఉన్న మట్టి మొత్తం పోవాలి, మనకి హెల్త్ కూడా బాగుండాలి. అలా అని చెప్పేసి ఆలుగడ్డలు కూడా ఎక్కువ తినకూడదు. ఎక్కువ తింటే మాత్రం వాతం అనేది చేస్తుందన్నమాట. ఎప్పుడు వారంలో ఒక్కసారి 2 సార్లు, అంతకు మించి ఒక్కసారి ఎక్కువ. కొంచెం ఇష్టంగా ఉన్న వాళ్ళు మాత్రం వారానికి 2 సార్లు, ఇక అంతే. ఇక అట్లని చెప్పి ఎక్కువ తినొద్దు. అక్కడ కాయ మంచిగా లేదనుకుంటున్నా, అది కూడా చూపెడుతున్నాను మీకు. చూడండి, నీట్గా ఉప్పేసి కడిగిన తర్వాత ఎంత నీట్గా గోల్డెన్ షేప్లో పడుతుంది మొత్తం. అదంతా బంగారం అయితే ఎంత బాగుండే అమ్మటే. అవి మొత్తం పొట్టు తీసేసి ఇవి కూడా చూపెడుతున్నా మీకు. చూడండి, మై టు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నీట్గా అలా తొక్క తీయాలి, తోలు తీయాలంటాం కదా, తొక్క తీయాలి, తోలు తీయాలి, పొట్టు వలవాలి, ఇన్ని ఉన్నాయన్నమాట. అయితే అవన్నీ తీసిన తర్వాత ఒకసారి మీకు చూపెడదామని, ఆల్రెడీ చూపెట్టాం, మళ్ళీ నా ఆనందం అలా ఉందనమాట. అందుకని మళ్ళీ ఇంకోసారి చూపెడదామని, నేను కనపడుతున్నా లేదా, అవపడుతున్నా లేదా అని చూసుకుంటున్నా. పక్కన కుండ పొడి నేలక బయట పెట్టాను. చూడండి, మళ్ళీ ఫ్రెష్ వాటర్లో మళ్ళీ వేసాను అనమాట. ఎందుకంటే ముక్కలు కోసేటప్పుడు వాటర్లో వేస్తూ ఉంటే ముక్కలు అనేవి ఎర్రబడవు అనమాట. ఆలుగడ్డ ముక్కలు అనేవి ఎర్రబడవు. కొంతమంది ఏం చేస్తారంటే కోసి ప్లేట్లో పెడతారు. ప్లేట్లో పెట్టినప్పుడు కలర్ చేంజ్ అవుతుంది, అవునా కదా? రెడ్ కలర్లో ఒక మాదిరి ఒక కలర్ వస్తుంది అనమాట. అలా కాకుండా, అలా కలర్గా రాకుండా వాటిని ఏమంటారు, కండ్రెక్కుతాయి అంటారు కదా, అలా కాకుండా చూడండి నేను ఎంత మంచిగా కోసానో, ఎంత మంచిగా అవపడుతున్నాయి కదండి ఆలుగడ్డ ముక్కలు మాత్రం. పొటాటో పీసెస్ చూడండి ఒకసారి. ఇలా మాట్లాడుతున్నందుకు ఏమనుకోద్దు, అలా మాట్లాడాలనిపిస్తుంది. ఆలుగడ్డలు చూసినప్పుడల్లా. సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, సన్నగా తరుక్కున్న ఉల్లిగడ్డ పక్కన పెట్టేశాను. ఇప్పుడు నీట్గా కోసుకున్న ఆలుగడ్డ ముక్కల్ని ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను అనమాట. శ్రీను ఫ్యామిలీ కుకింగ్ అండ్ వ్లాగ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ సపోర్ట్ మీ మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఇప్పుడు కళాయి పెట్టుకున్నాను, కళాయిలో కొంచెం నూనె వేసుకున్నాను, నూనెతో పాటు తాలింపు గింజలు వేసేసాను అనమాట. ఇప్పుడు చూడండి, తాలింపు గింజలు కొన్ని ఎక్కువగానే పడ్డాయి, మోస్తారుగా. పచ్చిమిరపకాయలు అచ్చటచ్చట పడ్డప్పుడు మాత్రం చేతుల మీద పడుతున్నాయి అనమాట. స్టాండ్ లేదుగా, ఒక పక్క చెయ్యి, ఒక పక్క వీడియో. ఉల్లిగడ్డలు కూడా వేస్తున్నాను అనమాట. ఇప్పుడు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిగడ్డలు మొత్తం మనం మగ్గించుకోవాలి. నేను ఎందుకంటే ఉల్లిగడ్డ కొంచెం పెద్ద ఉల్లిగడ్డ తీసుకుని కోసాను అనమాట. అసలుకైతే నేను ఆలుగడ్డ పులుసు పెట్టుకుందాం అనుకున్నా, కాకుంటే ఇప్పుడు ఆలుగడ్డ కర్రీ అయిద్దో, కుర్మా అయిద్దో, ఫ్రై అయిద్దో చూద్దాం. అది మీకు కామెంట్ రూపంలో తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. చూసారు కదా, ఇప్పుడు పసుపు వేసుకున్నాం. పసుపుని వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కలుపుదాం. ఎక్కడికి పోయే గరిట, ఒక పక్క చేయితో వీడియో తీసుకుంటూ కలిపేలోపు వీడియో సరిగ్గా రాలేకపోతుంది. చూడండి, అగ్గో వచ్చేసింది. ఇప్పుడు ఆలుగడ్డ ముక్కలు వేసేద్దాం. వేసిన తర్వాత మంచిగా అవన్నీ గోల్డెన్ కలర్లో రావాలి. ఎంత నీట్గా పడుతున్నాయి కదండి ఆలుగడ్డ ముక్కలు. పొటాటో పీసెస్, ఆలుగడ్డ ముక్కలు, దుంపలు కూడా నన్ను ఉండొచ్చు అనుకుంటున్నా. ఒకసారి గరిట పెట్టి కలుపుదాం.
ఇప్పుడు చూడండి మొత్తం కలిపిన తర్వాత భలేగా అనిపిస్తుంది మీకే. ఎలా అంటే చూడండి, చూడండి, చూడండి. అది. ఇదేంటి ఇందాక తాలింపు గింజలేసాను అనుకోవచ్చు కదా! మళ్ళీ తర్వాత కూడా నేను కొంచెం జీలకర్ర ఏసాననమాట. జీలకర్ర నాకు బాగా ఇష్టం అనమాట. ఇప్పుడు మనకు ముక్కలు మగ్గాలన్నా, కొంచెం మెత్తగా అవ్వాలన్నా మెత్తటుప్పు సరిపడా ఏసుకోవాలి మనం. అలా అని చెప్పేసి ఉప్పు కూడా ఎక్కువ తినకూడదు. సరిపడా కొంచెం సప్పసప్పగా తిన్నా ఏం కాదు. ఆరోగ్యానికి మనకే మంచిది. అమ్మో! ఏంటి నూనె ఒక స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది కదా! చూడండి మీకే తర్వాత నూనె కనపడదు. ఇప్పుడు ఎందుకు అలా చేశానంటే స్విమ్మింగ్ పూల్ లాగా ఎల్లిపాయలు దంచి నూనెలో వేసానమాట. రౌండ్ షేప్ అనమాట. కరివేపాకు, కొద్దిగంత కారం, అది 2 కారం కనపడుతుంది కదా! ఒకటి 3 మ్యాంగోస్ కారం అని, ఒకటి పట్టించిన కారం. 3 మ్యాంగోస్ కారం అంటే రెడ్‌గా ఉన్నది. పట్టించిన కారం ఇది కొంచెం ఇటుక రంగులో ఉన్నది పట్టించిన కారం. ఇప్పుడు మొత్తం మూడింటిని మిక్స్ చేసేద్దాం. కానీ ఎంత కమ్మటి వాసన వస్తుందంటే అబ్బా! అసలు మాటల్లో చెప్పలేనండి. కమ్మటి వాసన. ఇంక తినేటప్పుడు ఇంకెంత కమ్మగుంటుందో తెలీదు. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత గంటెతోని ఒక నాన్ స్టిక్ కళాయి తీసుకొని రావాలండి. ఒకటి మాత్రం తీసుకొని వస్తా. ఎప్పుడు ఈ కళాయి ఇంకో కళాయి యూజ్ చేయాల్సి వస్తుంది. చూడండి. థ్యాంక్ యూ సో మచ్.